ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, లోకపావని అయిన ఆ పార్వతీమాత మరియు సర్వలోకేశ్వరుడైన ఆ పరమేశ్వరుని పాదపద్మాలకు సాక్ష్యంగా నమస్కారం చేస్తూ కుంభరాశి వారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ సందేశం సామాన్యమైనది కాదు. ఆ జగన్మాత సంకల్పంతో కైలాసవాసుడైన ఆ మహేశ్వరి ఆజ్ఞతో సకల దేవతల ఆశీస్సులతో ప్రత్యేకంగా మీకోసమే రూపుదిద్దుకుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి మాటను మీ గుండె లోతుల్లోకి తీసుకుని పూర్తి ఏకాగ్రతతో ఆలకించండి. ఇక్కడ వెల్లడి చేయబోయే కొన్ని అత్యంత కీలకమైన సమాచారం మీ జీవిత గమనానికి సంబంధించిన అమూల్యమైన రహస్యాలు. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఎంత ప్రాణ స్నేహితులైనా సరే, మీకు తెలిసిన వారైనా సరే ఎవరితోనూ పంచుకోవద్దని మా మనవి. ఎందుకంటే కొన్ని దైవిక రహస్యాలు గోప్యంగా ఉన్నప్పుడే వాటి శక్తి సంపూర్ణంగా పనిచేస్తుంది. మీ జీవితం అనే మహాగ్రంథంలో ఒక అద్భుతమైన, ఒక చరిత్రాత్మకమైన, ఒక స్వర్ణాక్షరాలతో లిఖించదగిన అధ్యాయం ఇప్పుడు మొదలు కాబోతుంది. ఈ రాబోయే 24 గంటలు కేవలం సాధారణమైన సమయం కాదు. మీ తలరాతను శాశ్వతంగా మార్చేవే గల శక్తివంతమైన సువర్ణ గడియలు. ఆ పరమశివుడి 3వ కన్ను అనుగ్రహం మీపై ప్రసరించిన వేళ ఇది. మీ అదృష్టం యొక్క విజయాలు పరంపర మొదలయ్యే శుభ సమయం ఆసన్నమయ్యింది. ముఖ్యంగా 24 గంటలు మీ చెవిన ఒక శుభవార్త అమృతంలో వచ్చి పడుతుంది. ఆ వార్త విన్న మరుక్షణం నుండి మీ జీవితంలో చీకటి తొలగిపోయి వెలుగు ప్రవేశిస్తుంది. మీరు ఇప్పుడు ఈ మాటలు వింటున్నారంటే ఆ భగవంతుడు, ఆ పార్వతీ పరమేశ్వర్లు మిమ్మల్ని సంపద మరియు సంతోషం వైపు నడిపించే మొదటి అడుగు ఇప్పటికే వేయించారని గ్రహించండి. ఇది ఏదో సాధారణంగా వచ్చే యోగం కాదు. ఇది కొన్ని వందల సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఏర్పడే ఒక మహా అదృష్ట యోగం. కర్మఫలదాత న్యాయాధిపతి అయిన మీ రాశ్యాధిపతి శనీశ్వర భగవానుడి సంపూర్ణ కరుణ కటాక్షలతో ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వర్ల సాక్షిగా యోగం సిద్ధిస్తుంది. ఈ పవిత్రమైన సమయంలో మనమందరం కలిసి ఆ శనిదేవుణ్ణి, ఆ బోలా శంకరుణ్ణి మనసారా ప్రార్థించి వారి కృపకు సంపూర్ణ ప్రార్థులవుదాం. ఈ రాబోయే 24 గంటల వ్యవధిలో కుంభరాశి వారు వినబోయే 5 అతిపెద్ద శుభవార్తలు ఏమిటి, అలాగే ఈ శుభ ఫలితాలు 100 రెట్లు పెంచుకోవడానికి, వాటిని స్థిరంగా మన జీవితంలో నింపుకోవడానికి మీరు చేయవలసిన చిన్న చిన్న శక్తివంతమైన పరిహారాలు ఏవి, ఈ పూర్తి విషయాలను ఇప్పుడు అత్యంత వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం. కాబట్టి దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు అందించాలనుకుంటున్న సంపూర్ణ సందేశం మీకు అర్థమవుతుంది. అలాగే మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ భక్తితో ఓం నమ శివాయ, జై పార్వతీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కేవలం ఒక జ్యోతిష సందేశం కాదు. ఇది ఒక హెచ్చరిక, ఒక మార్గనిర్దేశం, రాబోయే భవిష్యత్తుకు మిమ్మల్ని సన్నద్ధం చేసే ఒక మార్గం అని చెప్పుకోవచ్చు. రాబోయే సంఘటనల గురించి మీకు ముందుగానే తెలియజేసి మిమ్మల్ని మానసికంగా, ఆధ్యాత్మికంగా సిద్ధం చేస్తుంది. ఆ పరమేశ్వరుడు స్వయంగా ఎంపిక చేసుకున్న అదృష్టవంతుల జాబితాలో మీ పేరు కూడా ఉందని గర్వంగా భావించండి. ఈ దైవిక ఆశీస్సులు, ఈ శుభ సంకేతాలు మీకు సంపూర్ణంగా ఫలించాలంటే దయచేసి వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ, జై పార్వతీమాత, జై పరమేశ్వర అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని మీ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవడానికి, రాబోయే ఆపదల నుండి మిమ్మల్ని మీరు ఒక కవచంలో రక్షించుకోవడానికి అందిస్తున్నాను. మీ జీవితం ఇప్పుడు ఒక నిర్ణయాత్మకమైన, కీలకమైన మలుపు తీసుకోబోతుంది. ముఖ్యంగా ఈ రాబోయే 24 గంటల్లో మీకు అద్భుతమైన శుభవార్త మీ చివరన పడబోతుంది. ఇది మీ జీవిత గమనాన్ని, మీ ఆలోచన విధానాన్ని, మీ ఆర్థిక స్థితిని శాశ్వతంగా మార్చివేయబోయే అతి పెద్ద మలుపు కాబోతుంది. ఈ మాటలను తేలిగ్గా తీసుకుని ఏదో కాలక్షేపం కోసం చెప్పిన మాటలుగా భావించి విస్మరించకండి. ఎందుకంటే ఈ రోజు నుండి మీ జీవిత దిశ పూర్తిగా 100% మారబోతుంది. మీరు ఇన్నాళ్లుగా పడిన కష్టాలు, అనుభవించిన వేదనలు, ఒంటరిగా కార్చిన కన్నీళ్లు ఇక చాలు. ఇప్పుడు వాటికి సరైన ప్రతిఫలం పొందే శుభ సమయం వచ్చి చేరింది. 24 గంటల కాలంలో మీరు కల్లో కూడా ఊహించని ఒక అద్భుతం మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. ఏదైతే కేవలం ఒక కలగా మిగిలిపోయిందని మీరు నిరాశతో చేతులు ముడుచుకొని కూర్చున్నారో అది ఇప్పుడు పార్వతీదేవి కరుణతో మీ కళ్ల ముందే సజీవంగా, సత్యంగా నిలబడుతుంది. మనం ఒకటి తలిస్తే దైవం మనకు 10 రెట్లు ఎక్కువగా ఇస్తారు అంటారు కదా. ఇప్పుడు మీరు కూడా అలాంటి దైవిక కృపకు, ఆ పరమేశ్వరుడి అనుగ్రహానికి సంపూర్ణంగా ప్రార్థులయ్యారు. అయితే ఈ మహత్తర విజయాన్ని, ఈ అద్భుతమైన అదృష్టాన్ని అందుకోవడానికి మీరు కొన్ని అత్యంత ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా 3 విషయాలకు మీరు పూర్తిగా 100% దూరంగా ఉండాలి. మొదటిది, మీ చుట్టూ ఉన్న ఒక నమ్మక ద్రోహి. మీ జీవితంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి ఒకరున్నారు. అతను మీకు చాలా దగ్గరగా, ఆప్తుడిలా, మీ శ్రేయోభిలాషలా నటిస్తూ మీ వెనక నుండి మీ పతనాన్ని, భయంకరమైన కుట్రలు పన్నుతూ ఉన్నాడు. అతని విషయంలో అత్యంత
అత్యంత జాగ్రత్తగా ఉండండి. మరియు రెండవది మీ భావోద్వేగాలపై సంపూర్ణ నియంత్రణ సాధించడం. మీరు చాలా గంభీరమైన మరియు నిలకడైన మనస్తత్వం కలవారు. మీ రాశ్యాధిపతి అయిన శనిదేవుడు మీకు క్రమశిక్షణను, సహనాన్ని ఇస్తాడు. కానీ అదే సమయంలో మిమ్మల్ని ఒంటరితనానికి, కొన్నిసార్లు అతిగా ఆలోచించే భావోద్వేగాలకు గురయ్యేలా చేస్తారు. చిన్న చిన్న విషయాలకే లోపల మదనపడి మీకు మీరే నష్టం చేసుకుంటారు. ఇతరులను నమ్మడానికి సమయం తీసుకున్న ఒకసారి నమ్మితే వారిని అమాయకంగా నమ్మేస్తారు. ఆ తర్వాత వారే మీ హృదయాన్ని గాయపరిచి మిమ్మల్ని మళ్లీ ఒంటరివారిని చేసి వెళ్లిపోతారు. ఇప్పుడు మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని మానసికంగా బలంగా మారడం అత్యంత అవసరం. మూడవది, చేయవలసిన మరియు చేయకూడని పనుల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండడం. 24 గంటల్లో మీరు అనేక పనులు చేయాల్సి ఉంటుంది. ఎన్నో అవకాశాలు మీ తలుపు తడతాయి. అయితే వాటిలో ఒకే ఒక తప్పుడు పని చేసినా, ఒకే ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నా మీ జీవితం క్షణాల్లో తలకిందులై నరకంలా మారే ప్రమాదం కూడా పోచి ఉంది. అందుకే మీ అతిపెద్ద బలహీనతనే మీ బలంగా మార్చుకోవాల్సిన సమయం ఇది. మీ బలహీనత ఏమిటంటే మీరు బయటకు గంభీరంగా కనిపించినా లోపల చాలా సున్నితమైన వారు, చాలా సహజ గుణం కలవారు. అందరినీ మీ వారిలా భావించి సహాయం చేయడానికి ముందుంటారు. వారి మీ శక్తిని హరించి వేస్తారు. కానీ పార్వతీమాత మీ వెన్నంటే ఉండి మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ప్రజలు మీ ఈ నిబద్ధతను, మీ పనితనాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని వాడుకుంటారు. కానీ ఆ విషయం మీకు చాలా ఆలస్యంగా జరగాల్సిన నష్టం జరిగాక తెలుస్తుంది. ఇప్పుడు మీరు మానసికంగా శిఖరంలా మారాల్సిన సమయం వచ్చింది. గడిచిన సంవత్సరంలో ఎంతమంది మీ నమ్మకాన్ని కాలరాశారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని ఎంతమంది మిమ్మల్ని వారి సొంత పనులకు, వారి స్వార్థానికి ఒక నిచ్చెనలాగా వాడుకున్నారో ఆలోచించండి. కానీ ఇప్పుడు ఆ గత కష్టాలను, ఆ చేదు జ్ఞాపకాలను ఒక చెత్త కుండీలో వేసినట్లుగా పూర్తిగా వదిలేసి మీ కళ్ల ముందు కనిపిస్తున్న బంగారు భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ కూర్చోవడం వల్ల ప్రయోజనం అయితే ఏమీ లేదు. ఎవరైనా మిమ్మల్ని నమ్మకద్రోహం చేశారా? వారిని మనస్ఫూర్తిగా క్షమించి వారిని ఆ భగవంతుడికి, ఆ పరమేశ్వరుడికి వదిలేయండి. కాలమే వారికి సరైన బుద్ధి చెప్తుంది. గడిచిపోయిన సమయం ఎలాగో తిరిగి రాదు. కానీ దాని గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే అది మీ వర్తమాన భవిష్యత్తును కూడా నాశనం చేస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేవండి. స్నానం చేసి మీ ఇష్ట దైవాన్ని, ఆ పార్వతి పరమేశ్వరులను మనసారా ధ్యానించండి. ఒక చిన్న దీపం వెలిగించి హారతివ్వండి. ఆయన నామాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఓపికగా మీ సమయం కోసం, మీ వంతు కోసం వేచి ఉండండి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒక చక్కటి సామెత ఉంది, గమనించండి. చెరువు నిండా నీటిలో కలకలలాడుతున్నప్పుడు అందులోని చేపలు ఒడ్డున ఉన్న చీమలను తింటాయి. కానీ అదే చెరువు ఎండిపోయి నీరు ఇంకిపోయినప్పుడు అవే చీమలు గుంపుగా వచ్చి ఆ చేపలను తినేస్తాయి. జీవితం కూడా అంతే. ప్రతి ఒక్కరికి వారి అవకాశం వస్తుంది. ప్రతి ఒక్కరికి వారి సమయం వస్తుంది. మీకు కూడా ఆ సమయం రానే వచ్చింది. కాబట్టి అనవసరంగా భయపడవలసిన పని లేదు. ఆందోళన చెందవలసిన అవసరం అంతకన్నా లేదు. మీ వంతు కూడా తప్పకుండా వస్తుంది. మీరు కూడా విజేతగా నిలుస్తారు. సమాజంలో తల ఎత్తుకొని తిరుగుతారు. కేవలం కాస్త ఓపిక, సహనం, భగవంతుడిపై అచంచలమైన విశ్వాసం చాలా అవసరం. 24 గంటల్లో మీరు ఎంత పెద్దగా ఆలోచిస్తే అంత పెద్ద విజయాన్నైతే అందుకుంటారు. ఎందుకంటే గ్రహాల స్థితిగతులు, కాలచక్రం మీకు అత్యంత అనుకూలకంగా ఉన్నాయి. మీ రాశ్యాధిపతి అయిన శని భగవానుడు కూడా మీకు స్థిరమైన సంపదను, గౌరవాన్ని ప్రసాదిస్తాడు. భాగ్యప్రదాత అయిన బృహస్పతి మీకు శుభాన్ని కలిగించే స్థానంలో ఉన్నాడు. ఇంతకాలం మీకు అందుచిక్కని సమస్యలను, గందరగోళాన్ని సృష్టించిన రాహు ఇప్పుడు నెమ్మదిగా నిష్క్రియమవుతున్నాడు. ఐశ్వర్య ప్రదాయిని అయిన మహాలక్ష్మీదేవి మరియు సాక్షాత్తు పార్వతీమాత ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభిస్తున్నాయి. కాబట్టి ఇది ఆలోచనలు ఆచరణలో పెట్టాల్సిన సమయం. కలలను నిజం చేసుకోవాల్సిన తరుణం. చాలా మంది వారు తమ సాధారణ జీవితంలో ఉన్న దానితో సంతృప్తి చెందుతారు. అది మంచిదే. జీవితంలో సంతృప్తి కూడా చాలా అవసరం. కానీ మీరు ఇంకా మెరుగుగా, ఇంకా ఉన్నతంగా, ఇంకా సంతోషంగా జీవించాలని కోరుకోవడం లేదా? ఒకసారి ఆలోచించండి. ఆలోచన నుండే ప్రతి గొప్ప కార్యం ప్రారంభమవుతుంది. ఈ రోజు మీరు పెద్దగా ఆలోచిస్తే రేపు దాన్ని సాధించాలని ఒక బలమైన సంకల్పాన్ని ఏర్పరచుకుంటారు. ఎల్లుండు దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు 24 గంటల్లో జరగబోయే 5 శుభవార్తల ముఖ్య సంఘటనలను వివరంగా చెప్తాను. శ్రద్ధగా వినండి. మొదటి శుభవార్త, మీరు ఏదైనా ఒక కొత్త పనిని, కొత్త వ్యాపారాన్ని లేదా కొత్త ప్రాజెక్ట్ ని ప్రారంభించాలని తీవ్రంగా ఆలోచిస్తుంటే దానికి సంబంధించిన ఒక అద్భుతమైన అవకాశం మీ తలుపు తడుతుంది. ఈ పనికి మీకు ఎవరిదైనా సహాయం అవసరమైతే మీ కుటుంబ సభ్యులు లేదా అత్యంత నమ్మకమైన సన్నిహితుల నుండి మాత్రమే సహాయం తీసుకోండి. బయటి వ్యక్తుల మీద, కొత్తగా పరిచయమైన వారి మీద ఆధారపడవద్దు. పరమేశ్వరుడి కృపతో మీకు మార్గం సుముఖమవుతుంది. రెండవ శుభవార్త, కుటుంబంలో, ఇంటిలో చిన్న చిన్న విషయాలకు మాట పట్టింపులు, వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది. కానీ సరిగ్గా అదే సమయంలో ఎన్నో ఏళ్లుగా మీతో మాట్లాడే
మాట్లాడని దూరంగా ఉన్న ఒక బంధువు నుండి ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఒక ఫోన్ కాల్ తో పాత గొడవలన్నీ సమసిపోయి బంధాలు బలపడతాయి. ఇది మీకు మానసికంగా ఎంతో ఊరటనిస్తుంది. పార్వతీదేవి చల్లని చూపు మీ కుటుంబంపై ఉంటుంది. మరియు మూడవ శుభవార్త, మీ మనసులో ఏదైనా ధార్మిక యాత్రకు పుణ్యక్షేత్రానికి వెళ్లాలని బలమైన కోరిక ఎప్పటి నుండో ఉంటే అది నెరవేరే సమయం వచ్చింది. ఈ రాబోయే 24 గంటలు ఏదో ఒక ప్రత్యేక సమయంలో మీరు ఖచ్చితంగా పుణ్యక్షేత్రానికి, ముఖ్యంగా పరమశివుడు మరియు హనుమంతుడు, లక్ష్మీమాత వెలిసిన క్షేత్రానికి వెళ్లే అదృష్ట అవకాశం మీకు లభిస్తుంది. ఆ దైవ దర్శనం మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది. మరియు స్నేహితులారా, నాలుగో శుభవార్త, మీరు వివాహం చేసుకున్న వారైతే మీ జీవిత భాగస్వామి యొక్క అదృష్టం మీకు కలిసి రాబోతుంది. ఈ రాబోయే 24 గంటలు మీ జీవితానికి అత్యంత అదృష్టాన్ని తీసుకొచ్చే వ్యక్తి మీ జీవిత భాగస్వామి. అవును, మీరు విన్నది నిజమే. మీ జీవిత భాగస్వామి యొక్క అదృష్టం కూడా కలిసి వచ్చి ఇక రాబోయే రోజుల్లో మీ అదృష్టాన్ని అత్యున్నత స్థాయికి చేరగలదు. ఈ కారణంగా మీరు వారిని సంతోషంగా, ఆనందంగా ఉంచండి. వారి కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయండి. మరియు మీరు ఒక స్త్రీ అయితే మీ భర్త కోసం ఇంట్లో వారికి ఇష్టమైన భోజనం ప్రేమతో వండి పెట్టండి. ఈ చిన్న ప్రేమపూర్వక చర్యలో కూడా వారు చాలా పెద్ద ఆనందాన్ని, సంతృప్తిని అనుభవిస్తారు. ఈ చిన్న చిన్న విషయాలే మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి మరియు దీని వల్ల మీకు గృహలక్ష్మి, మహాలక్ష్మి ఆశీస్సులు నిరంతరం లభిస్తాయి. మరియు ఐదవ శుభవార్త, ఇది మీ వ్యాపార రంగానికి, ఉద్యోగ రంగానికి సంబంధించింది. ఈ సమయంలో మీ స్వభావంలో, మీ ఆలోచన విధానంలో ఒక కొత్త ధనం, ఒక పరిపక్వత కనిపిస్తుంది. మీరు విషయాలను గతంలో కంటే చాలా స్పష్టంగా, లోతుగా అర్థం చేసుకోగలుగుతారు. మరియు మీరు ప్రజలతో కూడా ఒక కొత్త రకమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం ప్రారంభిస్తారు. ప్రజలు మీ మాటల్లోని తీవ్రతను, నిజాయితీని మరియు లోతును అనుభూతి చెందారు. ఈ మార్పు మీ వ్యక్తిత్వానికి ఒక కొత్త కోణాన్ని, ఒక కొత్త గౌరవాన్ని ఇస్తుంది. పని ఒత్తిడి వల్ల కొంచెం అలసట, నీరసం తప్పకుండా అనిపించవచ్చు. దాని వల్ల కొన్నిసార్లు చిరాకు లేదా అనవసరమైన కోపం కూడా రావచ్చు. మీరు మీ ఒత్తిడి ప్రభావాన్ని మీ సన్నిహితులపై, మీ జీవిత భాగస్వామిపై లేదా మీ పిల్లలపై కూడా చూపించే ప్రమాదం ఉంది. కానీ దయచేసి ఇలాంటి తప్పు అయితే చేయకండి. శరీరం అలసిపోయినట్లు అనిపించినట్లయితే కాసేపు పని ఆపి విశ్రాంతి తీసుకోండి. కానీ మీ కోపాన్ని ఇతరులపై ప్రదర్శించవద్దు. ఈ సమయంలో కొత్త వారితో పూర్తిగా దూరంగా ఉండండి. అలాగే మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ సమయంలో ఎవరి నుండి అయినా అప్పు తీసుకోవడం మీకు ఒక పెద్ద భారంగా మారవచ్చు మరియు ఎవరికైనా అప్పు ఇవ్వడం అంతకంటే ఎక్కువ నష్టదాయకంగా నిరూపించవచ్చు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా, ఎంత అత్యవసర పరిస్థితి వచ్చినా కూడా ఎవరి నుండి అప్పు తీసుకోవడం కానీ, ఎవరికి అప్పు ఇవ్వడం కానీ, ఈ రెండింటికి దూరంగా ఉండండి. అనగా ఎవరి ఇంట్లోనో పెళ్లి ఉందని కేవలం నలుగురుల ప్రదర్శన కోసం, గొప్ప కోసం అప్పు చేసి ఖరీదైన బట్టలు లేదా నగలు కొనుగోలు చేసే ఈ ప్రవర్తన రాబోయే రోజుల్లో మీకు భారీ నష్టాన్ని కలిగించవచ్చు. అప్పు చేసి మీ ప్రతిష్టను, మీ గొప్పతనాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడం మీకు మొత్తం సంవత్సరం పాటు తీర్చలేని సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. ఎందుకంటే ఈ రాబోయే 24 గంటలు మీరు తీసుకున్న అప్పును అత్యంత సులభంగా తిరిగి చెల్లించలేరు మరియు మీరు ఇచ్చిన డబ్బును ఎవరు మీకు తిరిగి ఇవ్వలేరు. మరో ముఖ్యమైన విషయం, 24 గంటల్లో మీకు విలువైన వస్తువును ఎవరి చేతిలోనూ పెట్టవద్దు. అది మీ బంగారు నగలు కావచ్చు, మీ బండి, వాహనం లేదా ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు కావచ్చు. ఎవరికి ఉపయోగించడానికి ఇవ్వవద్దు. వారి వల్ల ఏదైనా పొరపాటు జరిగితే నష్టం పూర్తిగా మీకే జరుగుతుంది మరియు బాధ్యత కూడా మీరే తీసుకోవాల్సి ఉంటుంది. జీవితంలో చాలా మార్గాలుంటాయి. కొన్ని చాలా సరళంగా, సాఫీగా ఉంటాయి. కొన్ని చాలా గందరగోళంగా, ముళ్లబాటలా ఉంటాయి. అలాంటి గందరగోళ మార్గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు మీ విలువైన వస్తువును ఇతరులకు అప్పగించడం పెద్ద ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే. ఆ మార్గంలో గుంతలు, ముళ్ళు, కష్టాలు ఉంటాయి. వాటికి దూరంగా ఉండడమే తెలివైన పని. ఇప్పుడు రాబోయే 24 గంటలు మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశిస్తున్నారు. ఆ వ్యక్తి మీకు ఇప్పటి వరకు పూర్తిగా అపరిచితుడు కావచ్చు లేదా కేవలం పేరు మాత్రమే తెలిసిన వ్యక్తి అయి ఉండవచ్చు. వారితో మీకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రత్యేక సంబంధం కానీ, స్నేహం కానీ ఉండకపోవచ్చు. వారి రాకతో మీ జీవితంలో ఒక తెలియని సానుకూల శక్తి ప్రవహించినట్లుగా మీరు అనుభూతి చెందుతారు. అన్ని వైపుల నుంచి అనుకోకుండా ఎలాంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవద్దు. ఏదైనా విషయంలో మీకు తీవ్రమైన గందరగోళం ఉంటే మీకు అత్యంత నమ్మకమైన, మీ శ్రేయస్సును మనస్ఫూర్తిగా కోరే ఒకే ఒక సన్నిహితుడిని, మీ జీవిత భాగస్వామిని సంప్రదించండి. అందరినీ సలహాలు అడిగి మరింత గందరగోళంలో పడకండి. మరి స్నేహితులారా, ఈ సమయంలో డబ్బు మీ చుట్టూనే తిరుగుతున్నట్లు మీకు అనిపిస్తుంది. కానీ దాన్ని ఎలా అందుకోవాలో, ఎలా సంపాదించాలో మార్గాలు స్పష్టంగా కనిపించవు. 24 గంటలు మీరు కూర్చున్న చోట కూర్చుంటే ఏమీ జరగదు. మీరే స్వయంగా అవకాశాలను వెతుక్కుంటూ వెళ్ళాలి. మీరే కొత్త
కొత్త అవకాశాలను సృష్టించుకోవాలి. మీరు ప్రస్తుతం చేస్తున్న పనిలోనే మరింత కష్టపడి మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోండి. అదే సమయంలో ఏదైనా కొత్త రంగం గురించి, కొత్త ఆదాయ మార్గం గురించి కూడా ఆలోచించడం ప్రారంభించండి. కానీ అదే శ్రమను, అదే సమయాన్ని మెత్తడి సారవంతమైన మట్టి ఉన్న ప్రదేశంలో పెడితే ఫలితం చాలా రెట్లు మెరుగ్గా, వేగంగా ఉంటుంది. జీవితంలో కూడా అంతే. కేవలం ఒకే ఒక ఆదాయ వనరుపై ఆధారపడదు. కొత్త అవకాశాలను, కొత్త మార్గాలను వెతకండి. మీ ఆలోచన పరిధిని విస్తరించుకోండి. మరియు స్నేహితులారా, మీకు ఒక పచ్చి నిజం చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. మీకు మనుషులు సరిగ్గా గుర్తించడంలో తరచుగా ఇబ్బంది పడుతుంటారు. ఎవరి నిజ స్వరూపం చూడాలనుకుంటే కొంచెం డబ్బు అప్పుగా ఇచ్చి చూడండి, వారి నిజాయితీ ఏమిటో బయటపడుతుంది. ఎవరి గుణగణాలు తెలుసుకోవాలనుకుంటే వారితో కలిసి ఒక పూట భోజనం చేయండి, అంతా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరి ఆలోచన, వారి బుద్ధిని పరీక్షించాలనుకుంటే వారిపై కొంచెం నమ్మకం ఉంచి ఒక చిన్న రహస్యం చెప్పి చూడండి. నెమ్మదిగా వారి అసలైన మానసికత బయటపడుతుంది. ఇప్పుడు మీ శత్రువుల నోళ్లు మూతబడే సమయం, వారి పతనం ప్రారంభం కాబోతుంది. మీ జీవితంలో ఇప్పుడు అంతా మార్చివేయగల ఒక పెద్ద అద్భుత మలుపు రాబోతుంది. మీ అదృష్టం అనే పుస్తకంలో పేజీలలో ఒక సరికొత్త బంగారు అధ్యాయం రాయబోతుంది. ఇప్పుడు జరగబోయే అద్భుతం బహుశా ఇంతకు ముందు మీ జీవితంలో ఎప్పుడు ఎక్కడ జరిగి ఉండదు. అవును, మీ జీవితంలో లెక్కలేనని కష్టాలను, అవమానాలను ఎదుర్కొన్నారని నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఆ చీకటి రోజులు ముగిశాయి. 24 గంటల్లో ఇప్పుడు వెలుగులోకి రాబోయే సంఘటనలను వింటే మీ మనసు ఆనందంతో, ఆశ్చర్యంతో ఉప్పొంగుతుంది. కానీ ఈ విషయాలను ఎవరితోనూ చర్చించకండి. ఎవరికి మీ గురించి చిన్న సూచన కూడా ఇవ్వకండి. ఈ సమయంలో మీరు అనుభవించబోయే అనుభవం చాలా నిజమైనది, చాలా ఆశ్చర్యకరమైనది మరియు పూర్తిగా దైవికమైనది. ఈ రోజు మీకు ఒకేసారి 5 పెద్ద శుభవార్తలు వరుసగా అందబోతున్నాయి. ఆ క్షణాలు మీ జీవితంలో అత్యంత అద్భుతంగా నిలిచిపోతాయి. కానీ ఒక విషయం శ్రద్ధగా వినండి. నేను చెప్పిన ఆ 3 ముఖ్యమైన జాగ్రత్తలను మీరు విస్మరించినట్లయితే ఈ రాబోయే శుభాలన్నీ బూడిదలో పోసిన పన్నీరులా వృధా అయిపోవచ్చు. కొన్నిసార్లు మనం తెలియకుండానే అమాయకంగా కొన్ని చిన్న తప్పులు చేస్తాము. అవి మన మొత్తం జీవితాన్ని, మన నుదుటిపై ఒక చెరగని అపకీర్తిని, ఒక మచ్చను మిగులుస్తాయి. అలాంటి తప్పులు మీకు తెలియకుండానే గతంలో కూడా జరిగాయి. మీ జాతకంలో ఇప్పుడు ఏర్పడుతున్న ప్రత్యేక శుభయోగాలు, ధనప్రాప్తికి స్పష్టంగా కనిపిస్తున్న సంకేతాలను మీకు వివరంగా వివరించడానికి ఆ ప్రత్యేక విశ్లేషణ రూపొందించబడింది. మీ సమయం, మీ తలరాత ఇప్పుడు మారబోతుంది. ఇంతకాలం మీరు ఎదుర్కొంటున్న ప్రతి కష్టానికి, ప్రతి అవమానానికి సమానంగా లేదా అంతకంటే ఎన్నో 100 రెట్లు ఎక్కువ ఆనందం, విజయం మరియు గౌరవం మీ మార్గంలో ఎదురుచూస్తున్నాయి. మీ విజయానికి అడ్డుపడుతున్న కొన్ని రహస్యాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, మీ చుట్టూ ఉన్న వారిని అతిగా నమ్మడం. మీ నక్షత్రాల్లో, మీ గ్రహస్థితిలో స్పష్టమైన సంకేతాలున్నాయి. మీరు ప్రతి ఒక్కరి మాటను, ముఖ్యంగా తీగా మాట్లాడే వారి మాటను అంత సులభంగా నమ్మకూడదు. ఈ 24 గంటలు మీ జీవితంలో అత్యంత నిర్ణయాత్మకమైనవి. కాబట్టి మీ జీవితంలోకి ఒత్తిడిని, గందరగోళాన్ని, నష్టాన్ని తెచ్చే ఏ వ్యక్తిని కూడా గుడ్డిగా నమ్మవద్దని మిమ్మల్ని కోరుకుంటున్నాము. రెండవది, మీ ఆహార నియమం. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ, ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం మరియు శనివారం రోజుల్లో మాంసాహారాన్ని, మద్యం వంటి వాటిని ముట్టకూడదు. ఇది మీ జాతకానికి, మీ గ్రహాలకు అత్యంత ముఖ్యమైన నియమం. కానీ దురదృష్టవశాత్తు మీరు ఈ నియమాన్ని తెలిసి కానీ తెలియక చాలా సార్లు ఉల్లంఘించారు. గత కొన్ని సంవత్సరాలుగా మీ కష్టానికి సరైన ఫలితం రాకపోవడానికి, మీరు ఎంత ప్రయత్నించినా విజయం అంచు వరకు వచ్చి ఆగిపోవడానికి ఇదే ఒక పెద్ద కారణం. పరమేశ్వరుడు శుద్ధిగా ఉండే వారిపై కరుణ చూపుతాడు. మూడవది, ఒక ప్రత్యేక వ్యక్తి యొక్క చెడు ప్రభావం. ఒక నిర్దిష్ట అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో సమస్యలకు, అశాంతికి పరోక్షంగా కారణమవుతున్నాడు. ఈ వ్యక్తి మీకు పైకి స్నేహితులా నటిస్తూ మీ వెనక మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతూ వస్తున్నాడు. మీరు జీవితంలో ఎప్పటికీ నిజమైన ఆనందాన్ని, విజయాన్ని చూడకూడదని అతను బలంగా కోరుకుంటున్నారు. మరి స్నేహితులారా, ఇక రాబోయే శుభ ఫలితాలు రెట్టింపు కావడానికి మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి నల్ల నువ్వులతో అభిషేకం లేదా శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇది శని భగవానుడిని ప్రసన్నం చేస్తుంది, స్థిరమైన ఐశ్వర్యాన్ని మీ జీవితంలోకి ఆకర్షిస్తుంది. ఇక కుంభరాశి వారి గురించి, వారికే రాబోయే అద్భుతం గురించి వివరంగా తెలుసుకున్నారు. ఈ మాటలు మీలో ఒక సానుకూల శక్తిని నింపినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే భగవంతుడిపై విశ్వాసంతో మీ మనసులోని కోరిక నెరవేరాలని ప్రార్థిస్తూ ఓం నమః శివాయ, జై శనిదేవ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష సంబంధిత వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఆ పార్వతీ పరమేశ్వరుల సంపూర్ణ ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. 24 గంటలు మీ జీవితంలో ఒక నూతన వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు.